మామూలుగా స్టెంట్స్ వేసిన వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయా సార్? స్టెంట్లు వాళ్ళ వేశాక ఇన్ఫెక్షన్ ఇమ్యూనిటీ చాలా అరుదండి. స్టెంట్స్ వేశాక ఇన్ఫెక్షన్ అనేది ఏమి అంటే హ్మ్. స్టెంట్‌కి ఇన్ఫెక్షన్ మీరు అడిగిన ప్రశ్నలో 2 ఉన్నాయండి. ఒకటి హ్మ్. స్టెంట్ వేసినందుకు ఇన్ఫెక్షన్ వచ్చి జరాలొచ్చినాయా అనేది ఒక ప్రశ్న. ఓకే. 2 స్టెంట్ వేసిన వాళ్ళలో ఇన్ఫెక్షన్‌కి ప్రోన్ ఉంటారా? సో యెస్. సో అంటే ఎన్ని స్టెంట్ వేసిన ఛాన్సెస్? వాళ్ళ ఇన్ఫెక్షన్‌కి ప్రోన్ అనే మాట లేదు. హ్మ్. స్టెంట్ వేసిన వాళ్ళలో ఇన్ఫెక్షన్‌కి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవటం గానీ, ప్రత్యేకమైన ఇది ఏమీ లేదు. హ్మ్. కానీ స్టెంట్లు వేసేది కొన్ని చోట్ల ఊర్లల్లో మీకు ఊర్లని కాదండి. ఓకే. ఈ ఊర్లని నేను పర్టిక్యులర్ చెప్పకూడదు. బట్ హ్మ్. చాలా చోట్ల పేషెంట్స్‌కి తక్కువ రేట్‌లో చేయాలనే తాపత్రయంతో ఓకే. హ్మ్. తక్కువ కాస్ట్‌లో అందిద్దామనే ప్రయత్నంలో ప్రాపర్ ఎక్విప్‌మెంట్ లెక్క. ఎక్విప్‌మెంట్ ప్రాపర్‌గా ఉన్నా కూడా హ్మ్. రీయూజబుల్ క్యాథటర్స్ ఓకే. రీయూజ్ దట్స్ గుడ్. చేస్తారు. హ్మ్. సో, ఈ రీయూజ్ అనేది ఇండియాలో జరుగుతూ ఉంటుంది. ఇది ఇది ఓకే. ఇది తప్పు కాదు. ఎందుకంటే హ్మ్. అలానే మనము మన ప్రజలకి తక్కువ కాస్ట్‌లో చేయడం జరుగుతుంది. హ్మ్. కానీ అలా అని చెప్పి ఆ హ్మ్. రీయూజ్‌కి కొన్ని ఆహ్, ఇన్‌స్ట్రక్షన్స్‌లో ఎగ్జాక్ట్‌లీ. ఓకే. ఎన్ఏబిహెచ్ అని ఉంటుంది. ఈ హ్మ్. మ యెస్. అక్రిడిషన్స్ ఉంటాయి. వాటి బట్టి ఎలా చేయాలి? ఎన్నాళ్ళు హ్మ్. వాడాలి? ఎన్ని సార్లు వాడాలనేది ఉంది. హ్మ్. బై గాడ్స్ గ్రేస్ నేను చేసే ఇన్‌స్టిట్యూట్‌లో ఇలాంటిది అలౌ చేయరసలు. హ్మ్. సో, మనకు రీయూజ్ అనేది ఛాన్సే లేదు. సో, కొన్ని అక్రిడిషన్స్‌లో రీయూజ్ ఉండదు. కానీ హ్మ్. కాస్ట్ పేషెంట్‌కి పెరుగుతుంది. సో, ఓకే. ఈ రీయూజ్ అనేది వాడితే ఆ రీయూజ్ ప్రాపర్‌గా చేయని పక్షంలో హ్మ్. డాక్టర్ ఎంత శ్రద్ధ తీసుకున్నా కూడా స్టెంట్ వేశాక స్టెంట్ ఇన్ఫెక్షన్ రావచ్చు. ఓకే. సో, ఈ స్టెంట్ ఇన్ఫెక్షన్స్ అరుదు. హ్మ్. ఆహ్, ప్రాబబ్లీ నేను నా ఉద్దేశంలో ఒక 3 ఏళ్ళకి ఒకటి చూడటం జరుగుతుంది. ఓకే. ఏది అన్నీ పకడ్బందీగా జరిగిన వాళ్ళైతే 3 ఏళ్ళకి గాదు గదా! నాకు తెలిసి 20 ఏళ్ళకి ఒకటి చూస్తావేమో. ఓకే. అన్ ఇన్ఫెక్షన్స్. యాహ్! ఓకే. స్టెంట్ ఇన్ఫెక్షన్. హ్మ్. 20 ఏళ్ళకి ఒకటి చూడొచ్చు నువ్వు. హ్మ్. అన్నీ జాగ్రత్తగా చూసి ఓకే. రీయూజ్ లేకుండా, మెటీరియల్ రీయూజ్ లేకుండా హ్మ్. అన్నీ స్టెంట్ చేసిన వాళ్ళలో. రీయూజబుల్ వాళ్ళలో కొంచెం యూజ్డ్. పర్సెంటేజ్ ఎక్కువుంటుంది. మేబీ ఓకే. మేము 3 ఇయర్స్‌కో, 2 ఇయర్స్‌కో ఒకటి చూడటం జరుగుతుంది. ఓకే. సో, ఇవి మేము అక్కడి నుంచి నుంచి వచ్చిన కేసెస్‌లో ఈ స్టెంట్ ఇన్ఫెక్షన్ వచ్చి పాపం హ్మ్. చాలా బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. హ్మ్. యాంటీబయోటిక్స్ అవి చాలా రోజులు ఇయ్యాల్సొస్తుంది. ఆ స్టెంట్ హ్మ్. ఎక్స్‌ప్లాంట్ చేసి, తీసేసి బైపాస్ ఓహ్! సర్జరీకి పోవాల్సొస్తుంది. ఇట్స్ ఎ బిగ్ మెస్ సీరియస్ మెస్ ఓకే సార్. సీరియస్ మెస్. ఓకే. ఇట్స్ నాట్ గుడ్. ఎంఆర్ఐ స్కాన్ ఇప్పుడు మామూలుగా ఆఫ్టర్ స్టెంట్స్ వేసిన వాళ్ళకి మం మం ఎంఆర్ఐ స్కాన్ మంచి చేయొచ్చా సార్? చాలా మంచి ప్రశ్న. ఇదెందుకంటే చాలా మందిలో ఒక అపోహ ఉంటది. స్టెంట్స్ వేసాక ఎంఆర్ఐ హ్మ్. చేయకూడదని. స్టెంట్స్‌కి, ఎంఆర్ఐకి సంబంధం లేదు. స్టెంట్ ఓకే. వేసిన వెంటనే గూడా ఎంఆర్ఐ చేయొచ్చు. చేసుకోవచ్చు. మరి ఎక్కడ అది హ్మ్. పేస్ మేకర్ డివైజెస్. యెస్ సార్. పేస్ పేస్ మేకర్స్. మేకర్స్ పెడతాము. డివైజెస్. హ్మ్. ఈ ఈ డివైజెస్ పెట్టిన వాళ్ళకి స్టెంట్లు కావు. ఓకే. డివైజెస్ అమర్చిన వాళ్ళకి హ్మ్. ఎంఆర్ఐకెళ్ళేదానికి ఇప్పుడైతే ఆస్కారం కూడా ఉంది. కానీ హ్మ్. పాత రోజుల్లో అయితే ఎంఆర్ఐ కంపాటబుల్ డివైజెస్ లేవు. ఓకే. సో, ఈ డివైజెస్ ఏవైనా పెట్టాక ఎంఆర్ఐ వీలే కాదు. ఇప్పుడు ఓకే. మాత్రం లాస్ట్ ఒక 5 ఏళ్ల నుంచి కొత్తగా ఎంఆర్ఐ హ్మ్. కంపాటబుల్ డివైజెస్ వచ్చినియి. పేస్ హ్మ్. మేకర్స్. ఈ హ్మ్. డివైజెస్ పెట్టిన వాళ్ళకి ఎంఆర్ఐ కంపాటబుల్ ఉన్న వాళ్ళకి టక్కన ఎంఆర్ఐలోకెళ్ళకూడదు. ఓకే. మీరు ఎంఆర్ఐకెళ్ళే ముందు కొన్ని మోడ్స్ మార్చి తీసుకెళ్తారు. ఓకే. సో, ఆ విధంగా చేయటానికి ఇప్పుడు హుహు. కొత్త డివైజెస్‌కి ఆ ఆస్కారం ఉంది. అంతేగాని స్టెంట్స్‌కి మాత్రం ఈ ప్రాబ్లమ్ లేదు. స్టెంట్స్ వేశాక వాళ్ళు ఎన్ని ఇయర్స్ వరకి బతకడానికి ఛాన్స్ ఉంటుంది సార్? ఇది చాలా మంచి ప్రశ్న. మీరడిగింది చాలా మార్చి రకరకాల క్వెషన్స్ నాకు పేషెంట్స్ నుంచి వస్తాయి. ఓకే సార్. ఒకటి స్టెంట్ వేశాక సార్ ఈ స్టెంట్ ఎన్నాళ్ళుంటది? అనేది ఫస్ట్ హ్మ్. క్వెషన్ నేను విన్నది. హ్మ్. మనం చచ్చే వరకు ఉంటుంది. ఓకే. స్టెంట్ వేశాక అది డివైస్ లోపల హ్మ్. పెట్టావు. ఇందాకే చెప్పా స్టెంట్ ఇమిడిపోతుంది. స్టెంట్‌ని లాగలేవు. హ్మ్. ఇంకెక్కడ పెట్టింది అక్కడే ఉంటుంది అన్నాను. సో, స్టెంట్ నీతో పాటు ఎప్పుడుంటుంది? సో, నీ ప్రశ్న అది అయినా కూడా నీ ఉద్దేశ్యం అది కాదు. ఓకే. పేషెంట్ ఉద్దేశ్యం ఏంటంటే హ్మ్. స్టెంట్ వేసిన స్టెంటు ఏ మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా ఉంటుందా అనేది ప్రశ్న. ఓకే. అంటే ఎందుకేసాం స్టెంటు? పూడికని పక్కకి జరిపి దారి ఇచ్చావు. హ్మ్. సో, ఈ దారి అదే విధంగా ఉంటుందా అనేది పేషెంట్ యొక్క హ్మ్. యాక్చువల్ క్వెషన్. అది హ్మ్. అడగటానికి తర్జన భర్జనయ్యి ఓకే. స్టెంటు ఎన్నాళ్ళుంటదంటారు. స్టెంట్ లైఫ్ లాంగ్ ఉంటది. స్టెంట్ గ్యారంటీ ఉంటదా అంటారు. అది తప్పు క్వెషనే. అవును సార్. గ్యారంటీ ఏంటి తర్వాత సార్? మీరన్నట్టు పేషెంటు ఆహ్, ఎ అంటే ఎప్పుడు చచ్చిపోతాడో అంటే కుదరదు. అంటే స్టెంట్‌కి, ఒక భయం చావుకి ఉంటుంది గదా సార్! స్టెంట్‌కి, చావుకి సంబంధం లేదు. హ్మ్. స్టెంట్‌కి, చావుకి సంబంధం లేదు. స్టెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్‌కి. ఓకే. బాధ తగ్గటానికి నువ్వు పెట్టావు. దారినిచ్చావు. దారిని. అయితే
లైఫ్ అనే మాట ఇందాక వాడాను. ఆ లైఫ్ ఎక్కడంటే అక్యూట్ ఎంఐ, హార్ట్ అటాక్స్‌లో, గుండెపోట్లు పరిస్థితుల్లో మాత్రం స్టెంట్ లైఫ్‌నిస్తుంది. ఓకే. ఎందుకంటే నువ్వు స్టెంట్ వేయకపోతే వాళ్ళ ప్రాణం పోయే అవకాశం ఎక్కువ. హ్మ్. 100లో 30 పైన మంది చనిపోతారు. నువ్వు స్టెంట్ వేయక ఆ సమయంలో స్టెంట్ ఓకే. వేయకపోతే. హ్మ్. సో, ఈ స్టెంట్ వేయటం వల్ల వాళ్ళలో ప్రాణం వెనక్కొచ్చినట్టు. హ్మ్. అయితే ఇది మళ్ళీ అలా జరుగుతుందా అనే ప్రశ్నకి, స్టెంట్‌లోకి మళ్ళీ వ్యాధి వస్తుందా అనే ప్రశ్న అది యాక్చువల్‌గా. స్టెంట్‌లో మళ్ళీ వ్యాధి వచ్చే అవకాశం 100లో అన్ని కండిషన్స్ అంటే పేషెంట్ క్యారెక్టరిస్టిక్స్ బాగున్నాయి. హ్మ్. పేషెంట్ సరైన పద్ధతిలో ఆహ్, నడవడి అంటే మనం ఓకే. చెప్పిన డాక్టర్ చెప్పిన విధంగా ఓకే. నడవడి ఉంది. ఓకే. అంటే ఎక్సర్సైజ్, ఫుడ్, ఎక్సర్సైజ్, ఫుడ్, సిగరెట్ జోలికి హ్యాబిట్స్. వెళ్ళకపోవటం, హ్మ్. డయాబెటిస్ కంట్రోలు, రక్తపోటు కంట్రోలు, ఇవన్నీ ప్లస్ మందులు. ఓకే. ఇవన్నీ చేసి ఆ క్యారెక్టరిస్టిక్స్ బాగున్నాయి. హ్మ్. నెక్స్ట్ డాక్టర్ ఎక్స్పర్ట్ హూ హ్యాస్ డన్ ఇట్ వెరీ వెల్. మంచిగా పద్ధతిగా చేశారు. ఫుల్ పర్ఫెక్ట్‌గా చేశారు. ఇయన్నీ కూడా ఉన్నాక కూడా హ్మ్. 100లో ఒకళ్ళకి లేదా ఇద్దరికి 6 నెలల నుంచి 18 నెలల సమయంలో అంటే 6 నెలల నుంచి సంవత్సరంన్నర మధ్యలో మళ్ళీ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఓకే. దీని మెజర్ ఇలా ఉంటుంది. ఓకే. అంతేగాని స్టెంట్ వేశాక ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అలా కాదు. ఓకే. సో, దీని మెజర్ అలా ఉంటుంది. ఈ అవకాశం తక్కువ మందికి ఉంటుంది. నేను చాలా చెప్పినట్టు తక్కువ. ఒకళ్ళకో, ఇద్దరికో, ముగ్గురికో మాక్సిమం. ఓకే. మిగతా అందరికీ ఎప్పటికీ అది చక్కగా సేఫ్. ఉంటుంది. అయితే మీరు ఫస్ట్ జబ్బు ఎలా వచ్చింది? స్టెంట్ ఉందా అక్కడ? లేదు సార్. మరి జబ్బు ఎలా వచ్చింది? ప్రాపర్‌గా వర్క్ చేయలేదు కాబట్టి. లేదు. స్టెంట్ లేకుండా జబ్బొచ్చింది. ఓకే. సో, ఓకే. నీకు ఓకే. స్టెంట్ ఉండాల్సిన అలాంటి అవసరం లేదు. ఆ! సో, జబ్బు నీకు స్టెంట్ లేని చోట కూడా వేరే చోట కూడా రావచ్చు. యెస్. స్టెంటే కాదు వేరే చోట రావచ్చు. హ్మ్. సో, జబ్బు మళ్ళీ రాకుండా మన ప్రయత్నాలన్నీ చేయాలి. ఓకే. స్టెంట్ నువ్వు మొత్తం ఆర్టరీకి వేయలేదుగా. పక్క ఆర్టరీకి వేయలేదుగా. ఇక్కడ ఆ! అవసరమో అక్కడ వేసావు. హ్మ్. సో, జబ్బు నీకు ఇంతకుముందు ఎలా వచ్చింది? స్టెంట్ లేకుండా వచ్చింది. సో, నీకు ఎక్కడైనా కూడా అలా రావచ్చు మళ్ళీ. ఓకే. సో, అది మనం దృష్టి కేంద్రీకరించాలి దాని మీద.